కానివ్వండి కానివ్వండి. అయినా ఆ విగ్గుకి గమ్మలాంటిది ఉండదా? నేను మాత్రం హీరో కృష్ణ గారి లాగా 350 సినిమాలు విగ్గు పెట్టుకుని నటించానా? నన్ను అడుగుతావే. నాకు మాత్రమే తెలుసు. వదిన మిమ్మల్ని చూసుంటుందంటారా బావగారు? ఖచ్చితంగా శాంతి. మీ అక్క ఆశీర్వాదం తీసుకుందామండి అనే దౌర్భాగ్యం సలహా ఇవ్వకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. నాకేం తెలుసు మీ విగ్గల ఊడి చేస్తుందని. చిచి, ఇక నుంచైనా వదినతో మనసారా మాట్లాడచ్చు అనుకున్నాను. ఆ అవకాశాన్ని మీరు సర్వనాశనం చేశారు. చిచి, ముందు తొందరగా సర్దు, లేకపోతే మీ వదినొచ్చేసి తుపాకీతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయగలదు మన్ని. ఈనేరు బావగారు. దుర్గారావు మనకు 25,000 ఇవ్వాలమ్మా. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావో తెలీదు. పైగా చిట్టీలు కూడా కట్టాలి. అందుకని తీసుకుని పంపించాను. ఆ దుర్గారావుకి శివని పంపిస్తానని ఫోన్ చేసి చెప్పారా? ఆహా, వీడెళ్లేపాటికి డబ్బు చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడమని కూడా చెప్పాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. డబ్బులేవిరా? వదినా, ఈ మధ్య అన్నయ్యకి మరీ బాధ్యత లేకుండా పోతుంది. ఆ సంగతి తర్వాత అండి. డబ్బులేవి? పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా, తగుదనమ్మా అంటూ మధ్యలో దోతా. నన్ను మనుషులు పెట్టి కొట్టించినప్పుడే నీ సంగతి అర్థమైంది. ఈ మనిషికి అక్కడ జరిగింది అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. పోనీలేమ్మా, వాడిని ఆ భ్రమంలోనే ఉండ నువ్వు. కాస్త నువ్వు ఉంటే భయమైనా ఉంటుంది. రేయ్, డబ్బురా. దుర్గారావు డబ్బు ఇవ్వలేదా? వదినా, చెల్లమ్మ వాళ్ళు నీ బర్త్డే ఎంత గ్రాండ్ గా చేశారు. ఏదో చిన్న గొడవైంది. ఎందుకు గొడవైంది అని నేను అడగను. మనుషుల్లో మార్పు సహజం. కానీ ఆ ఏర్పాట్లు అవి చూస్తే నాకెంత ఆనందమైందో తెలుసా? ఏంటి సుజాత వీడి బాధ? డబ్బడితే ఏంటంటో మాట్లాడతాడేమిటి? సరేనయ్యా, దుర్గారావు ఇచ్చిన డబ్బేది? అక్కడికే వస్తున్నా వదినా. అది నా బాధ్యత. దుర్గారావు ఇచ్చిన 25,000తో పాటు నా దగ్గర ఉన్న 10,000 కలిపి బ్రహ్మయ్య ఉన్నాడు చూడు, బ్రహ్మయ్య, అతనికిచ్చి చెల్లెమ్మకి బ్రహ్మాండమైన నగ చెయ్యి అని ఇచ్చా. ఏంటి మళ్ళీ సర్దుతున్నారు? అందుకే ఇలా బాధ్యత లేకుండా చేస్తేనే నాకు తిక్క. అరే, ఏదో రమ్మని గారు వెళ్ళిపోవడమేనా? బ్రహ్మయ్య నగ 4 రోజులు ఇస్తాడు. అది ఇవ్వగానే వెళ్దాం. రేయ్, అక్కడికి కాదురా మనం వెళ్ళేది. అదేగా నేను చెప్పేది. బ్రహ్మ నగ 4 రోజులు ఇస్తాడు. అది ఇచ్చాక వెళ్దాం అంటున్నాను. ఏదో గొడవైంది, అది సర్ది చెప్పడానికి నగతో వెళ్తే బాగుంటుంది కదా. బాధ్యత తెలుసుకో అన్నయ్యా. వయసు పెరగటంతోనే సరికాదు. ఏంటండి ఇప్పుడు మన కథల్నివ్వడేమో. వదిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే అది గది మాట అంటే అలా గడ్డి పెట్టి అన్నయ్యకి. భార్య మాట కొంచెం వినాలన్నయ్య. నాకెలాగూ మొగుండి కిరాయి మనుషులతో కొట్టించే భార్య దొరికింది. చెల్లెమ్మకి వచ్చే గురువారం వస్తామని ఫోన్ చేస్తా. వదినా, చెల్లెమ్మకి ఆ నగ సంగతి చెప్పరా వద్దా? సుజాత, తాడు తీసుకురా. సామాన్లతో పాటు వీడిని కూడా కట్టి పడేసి లగేజ్గా తీసుకెళ్దాం. ఏంటన్నయ్య, ఇంత వయసు వచ్చినా కూడా బాధ్యత లేకుండా మాడతావు. నేను ఇప్పుడు వెళ్తానంటలా. వచ్చే గురువారం అంటున్నాను కదా. శాంతి, గురువారం లేదు, ఆదివారం లేదు. చేతులు పట్టుకో. పట్టుకో. అబ్బో, అయ్యా, ఏంటిది? ఇదిగో అన్నయ్య అన్నయ్య. సుజాత, ఇప్పటి వరకు నేను పెళ్లాల వల్లనే ఒక మనిషి సన్యాసి అయిపోతాడు అనుకున్నానే. కానీ ఇవాళ నేను వీడి వల్ల ఉన్నపడంగా ఏ కాశీకో హిమాలయాలకు వెళ్ళిపోయి అఘోరగా మారిపోదాం అనుకుంటున్నా. అమ్మో, ఏమండి, చిట్టి తల్లి ఫోన్ చేసింది. మీ వదిన ఎంత దూరంలో ఉంది కనుక్కో. చెప్పవే. ఏంటి, నిజమా? సరే అయితే మరి. కట్ చేసింది. ఏంటక్క, ఏమని చెప్పింది? మీ బావగారిని గుర్తుపట్టలేదంట. అమ్మయ్యా, శాంతి, కట్లిపే. అలాగే. ఎందుకు కట్టేసినట్టు, ఎందుకు ఇప్పేసినట్టు? చిచి, ఎవరికి
ఎవరికీ బాధ్యత లేకుండా పోతుంది. అబ్బే, నాకు నచ్చలా. వీడు బాధ్యత ఇంకెందుకు సదరు ప్రయాణం క్యాన్సిల్. ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నేనే మర్చిపోయాను. ఆహా చూసావా బావా, మావయ్య అత్తయ్యని ఎలా వెనకేసుకొస్తున్నారు? ఎప్పుడో చెప్పినట్టు గుర్తంట. సరే సరే, ఇప్పుడు వచ్చే పిన్ని పద్ధతి కలదని అమ్మ చెప్పింది కదా, అంటే టైం ప్రకారం అన్ని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేస్తే సరిపోద్ది. అంతే అంతే. ఏంటి అంతే అంతే? ఈ మాత్రం దానికి మన కళ్ళలో చావు ఎందుకు వస్తుంది? అవును కదా. టైంకి 4 ముద్దలు పడేసి 4 సార్లు పొగడేద్దాం. పొగడతలకు పడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? దాంతో నందిని నువ్వు కేక శబాష్ అంటూ భుజం తడుతుంది. అత్తయ్యకి ఫోన్ చేసి రమ్మందాం. అంతే అంతే. పదండి. ఆగండి. ఇక్కడ పేపర్లు ఉన్నాయి, తీసేయండి. అది ఎవరు నాన్న? ఆవిడ మనుషులేమో. అది ఇటుబడే అటుబడే. రండి. పాపా ఈయనేంటి పడితే అమ్మా అనాలి కానీ పాప అంటాడేంటి? కొంపదీసి పిన్ని పేరు పాప కాదు కదా? కొంప తీయకుండానే చిన్నతయ్య భర్త కాదు కదా? కమాన్. ఆర్ యు ఓకే? యా. ఎక్స్క్యూజ్ మీ. కమాన్. ఎక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనిపించకూడదు. తీసేయండి. మీకు న్యూస్ పేపర్లు కావాలంటే ఉన్నాయండి. 3 నెలల నుంచి అమ్మలేదు, కావాలా? పాపా పాపా పాపా. ఈయన చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఈయన మా పాప సార్. సార్ పాప సార్, ఇక్కడ దుమ్ముంది సార్. పాపా పాపా పాపా. ఈ ఇంటి కోడలు నువ్వేనా? యా. వెళ్ళి చీపిరి తెచ్చి మొత్తం ఓడు. సార్ ఇక్కడ గుండు సూదుంది పాప సార్. పాప తీసేయండి అయ్యా. నువ్వేంటమ్మా ఇంకా నిలబడ్డావు? వెళ్ళి చీపిరి తీసుకొచ్చి తొందరగా ఊడు. ఇంతకు మీరెవరు? పాపా పాపా పాపా. నువ్వు వెళ్ళమ్మా, చీపిరి తీసుకొచ్చి ఊడు. మా అమ్మ నందిని వాళ్ళ చెల్లెలు తాలూకా అండి? అవునండి, ఈయన మా పాప సార్. ఏయ్, క్లారిటీగా చెప్పు. మా పాప గారి హస్బెండ్ అండి. పేరు బాబు. మేమంతా పాప సార్ అంటాం. ఈయనంట్రీయే ఇంత వెరైటీగా ఉంది, ఇక ఆవిడెంత వెరైటీగా ఉంటుందో. త్వరగా ఊడు. పాప పాప వచ్చేసాం పాప. భలేదానివా పాప. పాప ఇక్కడ గుండు సూద్ దొరికింది. ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు గనక నీకు గుచ్చుకొని ఉంటే నేనేమైపోవాలి పాప. వీడేసాలు. ఏమయ్యా, గుండు సూద్ తీసేశారుగా? తీసేశాను పాప సార్. ఇంకేం లేవుగా? ఇంకేం లేవు పాప సార్. పాప అంతా ఓకే. అవును పాప, ఇక్కడ అమ్మాయి, 2 వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. సరే పాప, వచ్చేస్తున్నాం. ఏ అమ్మాయి, ఇంట్లో జీలకర్ర ఉందా? రోళ్ల కర్ర కూడా ఉంది. పాపో, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. జీలకర్రుందా? ఉంది. పాప 15 నిమిషాల్లో వస్తుంది. ఈలోగా జీలకర్రతో టీ చేసి ఉంచు. అదేంటి
లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ విన్నాను కానీ ఇలా జీలకర్రతో ఆవాలతో కూడా టీ చేస్తారా? చెప్పింది చెయ్. పాప్ సార్ వెళ్దామా? వెళ్దాం పదండి. ఇదిగో జీలకర్ర కొంచెం దోరగా వేయించు, పాపకి చాలా ఇష్టం. పదండ్రా. ఏంటి నాన్న వీడు వీడి వాలకం? ఇంకా పిన్ని ఎలా ఉంటుందో? అవునరా, చాలా తేడాగాళ్ళ కనిపిస్తున్నారు. ఆ, ఎంత తేడా అయినా మనకన్నా కాదుగా. ఇది కరెక్ట్. ముందు వెళ్ళి ఆ జీలకర్ర టీ సంగతి చూడు. బాస్ తీమే సవాల్. రండ్రా, చూసుకున్నారు. రండ్రా రే, కూర్చోరా. కాలు మీద కాలేసి కూర్చుందా. పాప పాప ఎవరో పాప అంట. ఆవిడ చేత చిట్టి తల్లి శభాష్ అనిపించుకునేంత వరకు మా వదిన ఇంటికి రాదంట శాంతి. ఆవిడెవరక్కా? వదినికి సొంత చెల్లెలంట. ఇద్దరు కవల పిల్లలంట కూడా. మీ వదినకి చెల్లెలుందా? నీకు తెలీదా? తెలీదండి, ఎప్పుడు చెప్పలేదు కూడా. మరి మా వదిన అంటూ ఓ నెత్తి మీద పెట్టేసుకుని సొంత కూతురి కన్నా ఎక్కువ చూసిందంటూ ఊదర కొడుతుంటావు కదా. తనకు చెల్లెలన్న విషయం నీకు చెప్పలేదా? నువ్వేం బాధపడకదునా, ఈ మనిషి ఇంతే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. కొంతమందికి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడమే తెలుసు. శాంతి, ఇప్పటికి 5 అయింది. ఉదయం నుంచి వాడు వేధిస్తూనే ఉన్నాడు. కాస్త వాడికి వివరంగా చెప్పొచ్చు కదా. చూసావు వదినా, అప్పుడు దెబ్బలు గట్టిగా తగలేదు. మళ్ళీ కొట్టు అని నా భార్య నా మీద ఎగదోస్తున్నాడు. అయ్యో, ఫోన్ తీసుకోండి. ఫోన్ వద్దు, ఏమొద్దు. భర్త నలుగురిలో కొట్టించే భార్య నిన్నే చూశాను. అయ్యో, లాభం లేదు బావగారు. ఈయనకు అర్థమయ్యేలా చెప్పడం మనుషుల వల్ల కాదు. ఏ దేవుడికో దేవతకో మొక్కుకుంటాను. ఆ పని చేశాంతి. ఇంతకీ ఆ పాపద ఎవరు? అమెరికా అంటండి. ఆవిడ చేత శభాష్ అనిపించుకోమని వదినే చెప్పిందంటే వదిన కంటే 100 రెట్లు స్ట్రిక్ట్ అనుకుంటా. అంతే అయి ఉంటుంది. చూసావు వదినా, బావా మరదలు ఇద్దరు కలిసి నా మీద ఎలా చెప్పుకుంటున్నారో చూసావా? నా కూతురు గురించి బాధపడ్డానికి కూడా లేకుండా పోతోంది. శాంతి, ఎలాగైనా చెప్పమ్మా. అయ్యో, నువ్వెందుకు బాధపడతావు వదినా? వాళ్ళిద్దరికీ బాధ్యత లేదు, వదిలేయ్. ఊరుకోవయ్యా. పొద్దస్తమానం బాధ్యత అంటూ చావు కొడతావు. ఏదేమైనా సరే ఆ పాపకి నేనెవరో తెలియదు కాబట్టి నా కూతురి దగ్గరికి నేను వెళతాను. అంత పని చేయకు సుజాత. మీ వదినకి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. అసలే మంచి కాక మీద ఉంది. అవునక్కా. సరే మరి వదినా, నేను అలా బ్రహ్మం దగ్గరికి వెళ్ళి చెల్లెలు నెక్లెస్ ఎంతవరకు అయిందో చూసి వస్తా. వెళ్ళిరా. తోస్తావే? నేను తోసానా? నువ్వెందుకు రావటం, నేను ఒక్కడే వెళ్ళేస్తా. బావగారు, ఆయన ఆపండి. ఎందుకమ్మా? పొరపాటు నా గొలుసు తయారైపోయిందనుకోండి, చెల్లెమ్మకి చూపిస్తానని అట్నుంచట్టే వెళ్లారనుకోండి, కొంప మునిగిపోతుంది. చూసావు వదినా, మీ చెల్లెలు తరువు కొట్టబడ్డదు నన్ను. ఆగరా నాయనా, కూర్చో. పాప వచ్చాక చిట్టి తల్లిని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో ఏంటో తలుచుకుంటేనే దిగులుగా ఉందండి. అది వదిలి చెప్పింది కాబట్టి కూర్చోంటున్నా. రాళ్ళేంటో సదరం నా వల్ల కాదు.